ఈరోజు శ్రీ కాంతకృష్ణమాచార్య సంకీర్తన జయంతి. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ ద్వాదశి నాడు ఈ సంకీర్తన జయంతిని నిర్వహిస్తారు. 1970 ప్రాంతంలో వాచస్పతి శ్రీమాన్ టిపి శ్రీ రామచంద్రాచార్య స్వామి వారు దీనిని ప్రారంభించారు. అప్పట్లో వారు సింహాచలం దేవస్థానం వారి ద్వారా పండితులను ఆహ్వానించి సభలను కూడా నిర్వహించేవారు. ప్రస్తుతం సింహాచలం ఆలయ ప్రాంగణంలోనున్న శ్రీ కాంతకృష్ణమాచార్య స్వామి వారి విగ్రహం ముందు దేవస్థానం వారు ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆషాఢ శుద్ధ ద్వాదశి నాడు ఎందుకు చేయాలి? శ్రీ కాంతకృష్ణమాచార్య జయంతిని చేయకుండా ఆయన సంకీర్తన జయంతిని చేయడంలో ఆంతర్యం ఏంటి? ఉదాహరణకి శ్రీకృష్ణ జయంతి అంటే శ్రీకృష్ణుడు అవతరించిన రోజు, పుట్టినరోజు. ఇలా చాలా మంది చారిత్రక పురుషుల జయంతులు విశేషంగా చేస్తున్నారు. అన్నమాచార్య జయంతి వంటివి కూడా చేస్తున్నారు. కృష్ణమాచార్య జయంతి ఎందుకు చేయరు? కారణం ఏమిటంటే ఆయన పుట్టిన తేదీ వివరాలు స్పష్టంగా తెలియట్లేదు. ఆయన రచించిన వచనాలలోనే ఒక చోట వికృతి నామ సంవత్సరం అని ఉంటే మరొక చోట తారణ నామ సంవత్సరం అని ఉంది. అందువల్ల ఏది సరైన సంవత్సరమో నిర్ధారణ చేయలేని పరిస్థితి. అందువల్ల కృష్ణమాచార్య జయంతిని చేయడం సబబు కాదని రామచంద్రాచార్యులు వారే కృష్ణమయ్య సంకీర్తన జయంతి నిర్వహించాలని ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. సంకీర్తన ప్రారంభించింది ఆషాఢ శుద్ధ ద్వాదశి, అది పరాభవనామ సంవత్సరమే. ఇప్పుడు మనం ఉన్నది పరాభవనామ సంవత్సరమే, ఇవాళ ఆషాఢ శుద్ధ ద్వాదశి. అంటే నేటికి కృష్ణమాచార్యులు సంకీర్తనం చేయడం ప్రారంభించి 781 సంవత్సరాలు అయింది. కృష్ణమయ్య సంకీర్తన జయంతికి 781వ పుట్టినరోజు, 13వ షష్ఠి పూర్తి. కృష్ణమయ్య సంకీర్తన జయంతి పరాభవనామ సంవత్సరం ఆషాఢ శుద్ధ ద్వాదశి, నేటికి 780 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున కృష్ణమయ్య సింహగిరి నరహరి మీద సంకీర్తనం ప్రారంభించారు.